తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎన్నికల రణక్షేత్రంలోకి దిగుతున్నారు. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ఆమె తమిళనాడులోని తూత్తుకుడి లేదంటే విరుదునగర్ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 1999లో బీజేపీలో చేరిన తమిళిసై 2009 లోక్సభ ఎన్నికల్లో ఉత్తర చెన్నై నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన తమిళిసై ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2011 ఎన్నికల్లో వేలచేరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి 4వ స్థానానికి పరిమితమయ్యారు. 2019 లోక్సభ ఎన్నికల్లో అన్నా డీఎంకే కూటమి నేతృత్వంలో తూత్తుకుడి నుంచి పోటీ చేసి డీఎంకే అభ్యర్థి కనిమొళి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆమెను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు గవర్నర్గా పంపింది. ప్రస్తుతం ఆమె పుదుచ్చేరి ఇన్ఛార్జి ఎల్జీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా తమిళిసై తండ్రి కామారి అనంద తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 3 నెలల విరామం అనంతరం పార్టీ కార్యాలయానికి వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్కు వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. జై తెలంగాణ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. కృష్ణా జలాల పరిరక్షణ సభ ఏర్పాట్లను కేసీఆర్ సమీక్షించనున్నారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ జిల్లాల ప్రజాప్రతినిధులతో మాట్లాడనున్నారు. ఆయన వెంట కేటీఆర్, హరీష్ రావు తదితరులు ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కేసు నమోదైంది. ముఖ్యమంత్రిని చెప్పుతో కొడతానంటూ ఆయన ఆగ్రహంతో ఊగిపోయిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియో వైరల్ కావడంతో కాంగ్రెస్ నేతలు మంచిర్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో బాల్క సుమన్పై 294B, 504, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కేసీఆర్పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆ పార్టీ నేత రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూ ఓ సమయంలో తన కాలికి ఉన్న చెప్పును చూపించారు. రేవంత్ రెడ్డి పెద్ద రగడగాడు, హౌలేగాడు అంటూ దూషించారు. దీంతో కాంగ్రెస్ నాయకులు మంచిర్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణను సాధించిన కేసీఆర్ పై అసభ్య పదజాలం ప్రయోగించిన సీఎం రేవంత్ పై పోలీసులు ముందుగా కేసు నమోదు చేయాలన్నారు. లేదంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తానని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే దళిత బిడ్డ బాల్క సుమన్ పై ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయటం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని సామాజిక మాధ్యమం ఎక్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవలంబించిన విధానాలనే ప్రస్తుత ప్రభుత్వం అవలంబిస్తుందని విమర్శించారు. తెలంగాణలో ఉన్న ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పాలన రాచరిక వ్యవస్థను తలపిస్తుందని విమర్శించారు. ఇక సూర్యునిపై ఉమ్మేస్తే అది తిరిగి మీ మీదే పడుతుందన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. బీఆర్ఎస్ అధినేతపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత అనూహ్యంగా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. ఢిల్లీలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ ఆధ్వర్యంలో ఇవాళ వెంకటేష్ నేత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆయన ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేపీ వేణుగోపాల్ ఇంటికి వెళ్లారు. కేసీ వేణుగోపాల్ సమక్షంలో ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కండువా కప్పి వెంకటేష్ నేతను కేసీ వేణుగోపాల్ పార్టీలోకి ఆహ్వానించారు. అయితే దీంతో పాటు మరో బీఆర్ఎస్ నేత మన్నె జీవన్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. పెద్దపల్లి ఎంపీ టికెట్ మరోసారి ఇచ్చేందుకు గులాబీ బాస్ నిరాకరించడంతో వెంకటేష్ నేత పార్టీ వీడినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే కొందరు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరగా మరికొందరు సైతం అదే బాటలో ఉన్నారు. ఈ క్రమంలో పార్టీ మార్పుపై మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనను కూడా అన్ని పార్టీల వాళ్ళు రమ్మని పిలుస్తున్నారు, కానీ నేను పోవాలి కదా అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే మల్లారెడ్డి. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత పార్టీ మార్పుపైన మల్లారెడ్డి స్పందించారు. పార్టీ మారటం ఎంపీ వెంకటేష్ నేత ఇష్టమని, ఎన్నికల ముందు డబ్బుల కోసమే ఆయన బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వెళ్లాడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఆయనకు పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇచ్చేది లేదన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వెంకటస్వామి కొడుకు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ టికెట్ రేసులో ఉన్నాడని మల్లారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన మల్లారెడ్డి విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలన కోసం కాదని, తిట్ల కోసమే ఉందని మల్లారెడ్డి తనదైన శైలిలో ఎద్దేవా చేశారు. సీఎం హోదాలో ఉండి రేవంత్ రెడ్డి ఇలాంటి భాష
మాట్లాడడం మంచిది కాదని హితవు పలికారు. ఇక కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అభ్యంతరకర అసభ్య పదజాలం పట్ల ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. గతంలో కూడా రేవంత్ రెడ్డి నన్ను తిట్టాడు కాబట్టి నేను ఆయన్ను తిట్టానని క్లారిటీ ఇచ్చారు. అద్భుతంగా చేస్తే దాన్ని సర్వనాశనం చేస్తాను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంటా తిట్టుకుంటా పరిచేస్తులను నోటుకొచ్చినట్టు తప్పకుండా తిట్టినంటే నన్ను తిడితే నేను ఊకోవాలా చెప్పు. నేను తిడితే నువ్వు ఊకుంటావా? అంతే. ఇది కూడా తప్పకుండా ప్రజలు తిరగబడతారు. ఉద్యమం ప్రాజెక్టులను మన ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించలేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి ఎలా అప్పగించారు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణకు నష్టం చేసే చర్యలకు పాల్పడుతోంది అంటూ బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. డిసెంబర్ 7వ తేదీన మంత్రుల ప్రమాణ స్వీకారం చేశామని గుర్తు చేశారు. ఇక కేఆర్ఎంబీకి తమ ప్రభుత్వం ప్రాజెక్టులు అప్పగించినట్లు హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. కృష్ణా జలాల వాటర్లో కేసీఆర్ జగన్ తెలంగాణకు అన్యాయం చేశారని ఆరోపించారు. మనకు రావాల్సిన కృష్ణా జలాలను జగన్ ఏపీకి తీసుకువెళ్తుంటే కేసీఆర్ సహకరించారన్నారు. తెలంగాణకి ఘోర అన్యాయం. అదే విధంగా 16వ కేఆర్ఎంబీ మీటింగ్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ లో 6 మే 22న ఈ ప్రాజెక్టులు అప్పచెప్పడానికి ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వమే ఒప్పుకుంది. మినిట్స్ లో రికార్డ్ అయింది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఈ వాళ్ళ బడ్జెట్ డాక్యుమెంట్ కేసీఆర్ గారు పెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్ లో కేఆర్ఎంబీకి మేము ప్రాజెక్టులు అప్పచెప్పడానికి ప్రపోజల్ పెట్టి 200 కోట్లు కేఆర్ఎంబీకి కేటాయిస్తున్నాం అని చెప్పి ఈ బడ్జెట్ డాక్యుమెంట్లో ఉంది. ఈ విధంగా పలుమార్లు వాళ్ళు ఒప్పుకొని చేసి ఈరోజు ఏదో తప్పుడు ప్రచారంతో అబద్ధాలతో మరి జనాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు నమ్మడం లేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి ఉండి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఏకాంత చర్చలు జరుపుతూ తెలంగాణలో కృష్ణా నది జలాల విషయంలో అన్యాయం చేసే కుట్ర చేసిందని చెప్పి మనం చేస్తాను. మేడారం సమ్మక్క సార్లమ్మ జాతరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఆహ్వానించినట్లు తెలంగాణ మంత్రి సీతక్క తెలిపారు. మేడారంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఇక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ఆర్టీసీ బస్సులు పార్కింగ్ ప్రదేశాలను మంత్రులు తనిఖీ చేశారు. ఆ తర్వాత పార్కింగ్ ప్రదేశాల నుంచి సమ్మక్క సార్లమ్మ దేవతలు గల గద్దె వరకు ఆర్టీసీ బస్సులు మంత్రులు ప్రయాణించారు. మేడారం జాతరకు వచ్చే బస్సులు, వెళ్లే పార్కింగ్ స్థలాలు, బస్ స్టేషన్లు, క్యూలైన్ వార్డులు, ఆర్టీసీ ఉద్యోగులు, షెల్టర్లు మంత్రులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఉన్నతాధికారులు వివరించారు. ఆ తర్వాత మంత్రులు అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. అనంతరం సీతక్క మాట్లాడారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారంకు జాతీయ హోదా దక్కుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జాతర ఉంటుందన్నారు. ఇక ఆ 4 రోజులు దేవతలు గద్దెపై కొలువు ఉంటారన్నారు. బహుశా దేశంలో ఎలాంటి టికెట్ లేని దేవాలయం ఇదొక్కటే కావచ్చని అన్నారు. కుల మత వివక్షత లేదని అందరూ వనదేవతలను దర్శించుకోవచ్చని పేర్కొన్నారు. జాతర పనుల్లో నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్లను పక్కన పెట్టినట్లు తెలిపారు. గత జాతరలో 2800 బస్సులు మాత్రమే నడిపారని ఈసారి 6000 బస్సులు నడుపు
అమీర్పేటలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన గావ్ చలో అభియాన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. గావ్ చలో కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రికి పలికిన బీజేపీ నాయకులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు కిషన్ రెడ్డి. గ్రామ బూత్ స్థాయి కార్యకర్తలతో కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. సరదాగా స్థానిక ప్రజలతో కలిసి నడుస్తూ మహిళలకు, గ్రామస్తులు అరుగు బయట కూర్చొని కొంతమంది పెద్ద మనుషులతో ఆయన మాట్లాడారు. మండలి మాజీ చైర్మన్ బీఆర్ఎస్ నేత స్వామి గౌడ్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ రాజకీయంగా చర్చకు దారితీసింది. ఆయన సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. 2 వారాల క్రితం మంత్రి పొన్న ప్రభాకర్తో చర్చలు జరిపిన స్వామి గౌడ్ అనూహ్యంగా సీఎం వద్ద ప్రత్యక్షం కావడంతో ఆయన కండువా మార్చేందుకు ఫిక్స్ అయ్యారా అని టాక్ జోరందుకుంది. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవటం, ప్రస్తుతం బీఆర్ఎస్పై అధికార పక్షం ముప్పేట దాటి చేస్తున్న తరుణంలో స్వామి గౌడ్ అడుగులు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేపీ సీనియర్ నాయకులు మహిపాల్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొక్క ప్రభాకర్ రెడ్డి మాపై అక్రమ కేసులు పెట్టించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బొక్క ప్రభాకర్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని బీజేపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు శోభ దామోదర్ రెడ్డి, బీజేపీ మున్సిపల్ అధ్యక్షులు హనుమాన్, బీజేపీ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ చేసిన యాక్సిడెంట్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే షకీల్ కొడుకు రహీల్ పై పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేయగా, తాజాగా మాజీ ఎమ్మెల్యే షకీల్ పై పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. కాగా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ ర్యాష్ డ్రైవింగ్ చేసి హైదరాబాద్లోని ప్రజాభవన్ ముందున్న భారీ గేట్లను ఢీకొట్టాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. షకీల్ ఈ కేసు నుండి తన కొడుకును తప్పించడానికి ప్రయత్నించడంతో పోలీసులు ఆయన్ను నిందితుడిగా చేర్చారు. ఇదే కేసులో రాహిల్ను తప్పించడానికి ప్రయత్నించిన 2 సిఐలపైన పోలీసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం తద్వారా షకీల్, ఆయన కొడుకు రహీల్ దుబాయ్ పారిపోయారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇద్దరిపైన లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ప్రజాభవన్ ముందు యాక్సిడెంట్ కేసులో A3గా ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పరారీలో ఉన్నారని హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. రాహిల్, షకీల్ ఇద్దరు దుబాయ్లో ఉన్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. ప్రధాన నిందితుడు రహీల్తో పాటు మాజీ ఎమ్మెల్యే షకీల్ పై కూడా లుకౌట్ నోటీసులు జారీ చేశామని వెల్లడించారు. ఈ కేసులో A1గా సోహెల్, A2గా అబ్దుల్ ఉన్నారు. విశ్వకర్మ యోజన రాష్ట్ర కన్వీనర్ భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బూర నరసయ్యగౌడ్ పార్లమెంట్ కోఆర్డినేటర్ల సమావేశంలో దిశానిర్దేశం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి లంక బిందెలు ఖాళీ అయ్యి పెంక కుండలు ఉన్నాయని అంటున్నారని తెలిపారు. 13,000 కోట్ల బడ్జెట్తో మోడీ విశ్వకర్మ యోజన ప్రవేశపెట్టారని వెల్లడించారు. ఎన్నికల కారణంగా అమలు కాస్త ఆలస్యమైందన్నారు. కానీ దీనికి సంబంధించిన ఎంపిక చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. నిజామాబాద్ మాజీ తొలి మేయర్, మాజీ పీసీసీ అధ్యక్షులు డి శ్రీనివాస్ తనయుడు ధర్మపురి సంజయ్ బోయినపల్లిలో నీవీఆర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని మాజీ బోర్డు ఉపాధ్యక్షులు జంపన్న ప్రతాప్తో కలిసి సందర్శించారు. ఇందులో భాగంగా ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించారు. ఆపరేషన్ థియేటర్, అత్యాధునిక హంగులు, పరికరాలతో చేశామని, 24 గంటలు ఎమర్జెన్సీ క్రిటికల్ టీం ఉందన్నారు. రానున్న రోజుల్లో సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ ఏర్పాటు చేశామని ఆసుపత్రి ఎండీ నందకిషోర్ తెలిపారు. అనంతరం సంజయ్ని సాల్వాతో సత్కరించారు. ఆసుపత్రి చాలా బాగా ఉందని, అత్యాధునిక టెక్నాలజీతో మంచి డాక్టర్లు, సిబ్బంది ఉండటమే వీరి విజయమని, పేదలకు, మధ్యతరగతి వారికి మంచి నాణ్యతతో కూడిన వైద్యాన్ని తక్కువ ధరలకి అందించామని సూచించారు. ఆసుపత్రి ఎండీ నందకిషోర్ వెంకటేశ్వరరావును అభినందించారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ బాల్కసుమన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఓయూ విద్యార్థులు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద టీపీసీసీ అధికార ప్రతినిధి, ఓయూ జేఏసీ చైర్మన్ కోట శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేస్తున్న సమయంలో విద్యార్థులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడించిన బుద్ధి రాలేదని, అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో రెచ్చిపోయారని కోటి శ్రీనివాస్ తెలిపారు. అదే అహంకారంతో మళ్లీ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ బాల్కసుమన్ వైఖరి మార్చుకోకపోతే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. బెల్లి లలితక్క, మారోజు వీరన్న, ఓ సుదర్శన్, ఓ నల్ల వసంత్, అదే విధంగా గద్దరన్న లాంటాడు 6 బుల్లెట్లను తీసుకుని తన ఒంట్లో బుల్లెట్ తోటే చివరికి మరణం వరకు కూడా వింటానేది. మరి అట్లా ఈ తెలంగాణ త్యాగాలతో తెచ్చుకుంది.
ఈ తెలంగాణ ఉద్యమంలో ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు, యావత్ తెలంగాణ విద్యార్థులు ప్రజల త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణను ఒక్క కేసీఆర్ కు ఆపాదిస్తూ సాగు నోట్లో తలకాయ పెట్టి తెచ్చిందని చెప్తా ఉన్నాడు. చరిత్రను వక్రీకరిస్తూ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రజల చరిత్రను, ప్రజలు పోరాడి తెచ్చుకున్న చరిత్రను వక్రీకరిస్తూ ఇలా వాళ్ళ చరిత్రగా రాసుకున్నటువంటి ఈ దుర్మార్గపు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇలా జెడ్పీటీసీ స్థాయి నుంచి, అంటే గ్రామీణ స్థాయి నుంచి ఇలా సీఎం వరకు ప్రజల ఆమోదంతో, ప్రజల ఆశీర్వాదంతో, ప్రజల మద్దతుతోటి ఎదిగి ఇలా ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రజాపాలన నడుపుతున్నటువంటి ఈ తెలంగాణలో ఏ హక్కులైతే హరించబడ్డాయో, ఏ ప్రజాస్వామిక హక్కులు హరించబడ్డాయో ఆ హక్కులన్నింటినీ కూడా ఇలా పునరుద్ధరిస్తూ ఇలా ప్రజాస్వామిక వాతావరణంలో తెలంగాణ ప్రభుత్వం కొనసాగుతూ ఉంటే ఆ ప్రభుత్వం మీద ఇలా అక్కసు వెలగక్కుతూ ఒకవైపు కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు ఇలా వాళ్ళ మాటలతోటి ప్రభుత్వాన్ని కూల్స్తామంటున్నారు. బిడ్డ, ఎవరిని కూలుస్తారా? నీ ఫామ్ హౌస్ ను కూలుస్తాం బిడ్డ. ఖబర్దార్ కేటీఆర్, నువ్వు ఫామ్ హౌస్ లో కాదు, ఇంట్లో కూడా నిద్రపోలేవు. కాంగ్రెస్ ప్రజా సైన్యం, ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్, ఒక్కసారి కాంగ్రెస్ ప్రజా సైన్యం కన్నెర్ర చేస్తే కాలి బూడిద అయిపోతావు. నీ అహంకార పూరిత మాటల్ని ఇంకా అధికారంలో ఉన్నట్టుగా నువ్వు మాట్లాడుతా ఉన్నావు. ఒళ్ళు దగ్గర పెట్టుకో కేటీఆర్, నువ్వు చీమలు పెట్టిన పుట్టలో పాములుగా చొరబడ్డట్టుగా. ప్రతి విద్యార్థి జీవితంలో ఉన్నత లక్ష్యం పెట్టుకుని ముందుకు వెళ్లాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. 10వ తరగతి విద్యార్థులు అందరూ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు ప్రముఖ సైకాలజిస్ట్, మోటివేషనల్ స్పీకర్ వీరేందర్ చే మోటివేషనల్ క్లాసులు ఎమ్మెల్యే జీఎంఆర్ ప్రారంభించారు. విద్యార్థులకి పరీక్షా ప్యాడ్లను, పెన్నులను అందజేశారు. ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న పిల్లలు 12వ తారీఖు నాడు మీకు కొత్త ఉత్సాహాన్ని కల్పించి ఒక అనుభవం ఉన్న వ్యక్తులతో మీకు మోటివేషన్ చేయాలనే ఆలోచనతో ఈరోజు నిన్న గొల్లారం, కుమ్మడారం, జిల్లారం అక్కడ ఒక ఫంక్షనాలు పెట్టి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు రామచంద్రాపూర్, పటాన్చెరు, ఇక్కడ అమీర్పూర్గా సంబంధించిన ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల పిల్లలకు ఈరోజు మోటివేషన్ క్లాస్ జరపాలనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు మన రాథోడ్ ఎంపీఓ గారు. So I'm here to speak about Gudem Mahipal Reddy sir. So what he gives us is very good, and also further he will give more. I wish he will be our MLA once again, and we feel very proud that he is with us every time, and we will wish to have him every time. నేను ఆర్సిపిన్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నుంచి వచ్చాను. గుండె మైపాల్ రెడ్డి సార్ మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు, బుక్స్ ఇచ్చారు, ప్యాడ్ ఇచ్చారు, పెన్ కూడా ఇచ్చారు. ఈరోజు మాకు ఇంత బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి ధన్యవాదాలు. ఇంకొకసారి ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నాను నేను. मैं 10 क्लास में पढ़ती हूँ. शुक्रिया हमें कॉन्फिडेंस देने के लिए. एमएलए सर हमारे पीछे हैं और उन्होंने हमें सब कुछ प्रोवाइड किया है, हमारी नीड्स सब कुछ उन्होंने दिया है. मैं आशा करती हूँ कि वो नेक्स्ट टाइम में एमएलए बनेंगे. मुझे गर्व है उनके एमएलए होने पर. शुक्रिया. నేను బీరంగూడెం మాస్టర్ మైండ్ స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను. మా గౌరవ మహిపాల్ రెడ్డి గారు చాలా బాగా చేస్తున్నారు. చదువుకునే పిల్లలందరికీ చాలా కిట్స్ అందిస్తున్నారు. ఎగ్జామ్ బాగా రాయాలని కాన్ఫిడెన్స్ మాలో నింపుతున్నారు. అండ్ ఇలాంటివన్నీ చేస్తున్నందుకు స్టూడెంట్స్ తరపున అందరి నుంచి చాలా థ్యాంక్స్ కోరుకుంటున్నాము. నెక్స్ట్ టైం కూడా వారే రావాలని కోరుకుంటున్నాము. నేను ప్రగతి మోడల్ స్కూల్ పటాన్చెరు. గూడెం మహిపాల్ రెడ్డి గారు మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. ఇటువంటి కార్యక్రమాలు ఎవరు అందియలేరు మాకు. ఆయన మాకు ఇన్స్పిరేషనల్ పర్సన్ అంటున్నారు. బాధితులకు రక్షించాల్సిన పోలీస్, బాధితులకు అండగా ఉండాల్సిన పోలీస్, అందులోనూ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టేషన్కు వచ్చిన మహిళా బాధితురాలతో ఆయన అసభ్యకరంగా ప్రవర్తించాడు. భర్త కొడుతున్నాడు, వేధిస్తున్నాడంటూ ఓ మహిళ మియాపూర్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. విచారించి వివరాలు కనుక్కొని న్యాయం చేయాల్సిన మియాపూర్ సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ ఆ బాధిత మహిళతోనే అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఇటీవల తన భర్త వేధిస్తున్నాడంటూ ఓ మహిళ మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వచ్చింది. అయితే తన ఫిర్యాదు చేసుకోకుండా మహిళ పట్ల ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో విసిగిపోయిన బాధితురాలు నేరుగా సైబరాబాద్ సిపి అవినాష్ మహంతికి ఫిర్యాదు చేసింది. సిపి విచారణను ఆదేశించగా వేధింపులు నిజమని తేలటంతో సిఐ ప్రేమ్ కుమార్ను సస్పెండ్ చేశారు.
ఓయూలో నిరుద్యోగుల సమస్యలపై జరిగే సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పలువురిని ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జగ్గయ్య, బీఆర్ఎస్పీ నాయకులు నాగేందర్ రావును ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ నాయకులను ఓయూలో అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. పంజాగుట్టలో డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ను అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి హెరాయిన్, కొకాయిన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ మండలం డీసీపీ విజయ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. గోవా కేంద్రంగా డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్స్ దేశస్థుడు స్టాన్లీని సోమవారం ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ వద్ద అరెస్ట్ చేసినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా అతడి వద్ద చాలా మంది డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించామన్నారు. కోట్ల రూపాయలు విలువైన డ్రగ్స్, 9 చరవాణులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. దాని తర్వాత అక్కడ ఆయనకు కొందరు ఈ డ్రగ్ పెడ్లింగ్ చేస్తున్న నైజీరియా దేశానికి చెందిన కొందరు పరిచయం అవుతారు. అప్పటి నుంచి ఈయన అక్కడ ఈ కొకెయిన్ కన్జ్యూమ్ చేయడము, తర్వాత లిక్కర్కి, కొకెయిన్కి అలవాటు అవుతారు. అదే సమయంలో ఆయన వాళ్ళు ఎవరైతే డ్రగ్ పెడ్లింగ్ చేస్తున్నారో నైజీరియా దేశానికి చెందిన ఈయనకు మిత్రులైన వాళ్ళు గోవాలో వాళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నది ఈయన చూసి ఉంటాడు. తర్వాత ఈయన 2012లో ఈయన ఓవర్స్టే, ఇల్లీగల్ ఓవర్స్టే పైన గోవా పోలీసు, మాపుసా పోలీసు అరెస్ట్ చేసి ఈయనని జైలుకు పంపించడం జరిగింది. ఒక 6 నెలల్లో ఈయన జైల్లో ఉన్నాడు. ఆ కేసు ఇంకా నడుస్తుంది కాబట్టి ఈయన ఇండియాలోనే ఉంటున్నాడు. తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇండియా దేశానికి చెందిన ఒక లేడీ ఉషా చాందేల్ అని చెప్పి రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఒక అమ్మాయిని ఈ మిత్రత్వం జరిగి అక్కడ ఆయన 2014లో పెళ్లి చేసుకొని ఇండియన్ లేడీని ఉంటున్నాడు. ఈ కాండోలిం ప్రదేశంలో ఒక గ్రాసరీ షాప్ ఓపెన్ చేసి దాన్ని నడిపించుకుంటూ ఈయన వైఫ్ ఉంటున్నారు. మేడారం జాతరలో భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందినట్టు మావోయిస్టు పార్టీ ఆరోపించింది. భారత కమ్యూనిస్టు పార్టీ జయశంకర్ మహబూబ్ నగర్, వరంగల్, పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి వెంకట్ పేరుతో ఓ లేఖ విడుదలైంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఆదివాసీ ప్రజలతో పాటు అన్ని వర్గాల ప్రజలు వచ్చి ఆరాధ్య దైవంగా పూజిస్తారు. ఆదివాసీ ప్రజలపై కాకతీయ రాజులు అధిక పన్నులు విధించి వాటిని చెల్లించాలని ఒత్తిడి చేశారు. ఆ పన్నులు మేము చెల్లించలేమని సమ్మక్క సారలమ్మలు రాజుకు వ్యతిరేకంగా పోరాడుతూ అసువులు బాశారు. అప్పటి నుండి ఆదివాసీ ప్రజలంతా సమ్మక్క సారలమ్మలను ఆరాధ్య దైవంగా పూజిస్తారు. వారి పోరాటానికి గుర్తు చేసుకోవడానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఆదివాసీ ఆచారి సాంప్రదాయంతో వారి స్మరించుకుంటారు. ఆదివాసీల్లో ఉన్న ఈ సెంటిమెంట్ను ఆసరా చేసుకొని ఆదివాసులు చేసుకునే ఈ పండుగను ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకొని ఆదివాసుల పాత్రను నామమాత్రం చేస్తుంది. మేడారం జాతరకు 4 రాష్ట్రాల నుంచి 1 కోటికి పైగా ప్రజలు వస్తున్నారు. ఈ భక్తుల ద్వారా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయి. ఈ నిధులను ఆదివాసీ ప్రాంతంలోనే ఖర్చు చేసి అభివృద్ధి చేయవచ్చు, కానీ ఆ నిధులను దారి మళ్లించి స్థానిక ఆదివాసులకు నిర్లక్ష్యం చేయడంతో వారు మరింత పేదలుగా మారిపోతున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కృష్ణానగర్ ఏ బ్లాక్లో ఉన్న ఇంట్లో గ్యాస్ లీక్ అవ్వడంతో ప్రమాదం జరిగింది. వంట చేసేందుకు గ్యాస్ స్టవ్ను వెలిగించగా ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇల్లు ధ్వంసమైంది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.